విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. గాజువాక జగ్గు జంక్షన్ హాల్లోని గల స్ఫూర్తి అనాథాశ్రమంలో చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పల్లా కార్తిక్, వార్డు జనసేన అధ్యక్షులు చైతన్య పాల్గొన్నారు. అనంతరం అగనంపూడి ఫార్మసిటీ కాలనీలోని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో పల్లా కార్తిక్ పాల్గొని కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు పర్యావరణాన్ని కాపాడే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని పిలుపునివ్వటం శుభ పరిణామమని అన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ విద్యారంగం మీద కూడా దృష్టి పెట్టాలని ఆయన కోరారు. పాత గాజువాక జంక్షన్ లో పల్లా కార్తీక్ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడే విధంగా సుమారుగా 1000 తులసి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సోమశేఖర్, రామనాయుడు, అలాగే విందుల వెంకటరమణ, రౌతు గోవిందు, కళావతి, జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విషెస్ చెప్తున్నానండి. హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఏ నాయకుడు కానీ చేయలేనిది అతను చేస్తున్నారు. ఎందుకంటే ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇన్ని నాయకత్వం చూస్తాం. ఏ రోజు కొన్నా బర్త్డే అప్పుడు ప్లాంట్స్ నాటండి, ఫ్యూచర్ జనరేషన్ కాపాడండి అనే ఒక నాయకుని అయితే నేను ఇప్పుడు చూడలే ఈ మధ్యకాలంలో. అసలు మన ప్లాంటేషన్ అండ్ డిఫారెస్టేషన్ వల్ల లాసెస్ ఏంటి? గ్లోబల్ వార్మింగ్, టెంపరేచర్ వేరియేషన్ చూస్తున్నాం, మనం ఫ్లడ్స్ చూస్తున్నాం, హెవీ రెయిన్ఫాల్ చూస్తున్నాం. మనం ఇవ్వాల్సింది ఒకటే మన జనరేషన్కి, ట్రీస్ అనేవి మనం నాటాలి, అర్త్ని సేవ్ చేయాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మార్పు ఈ రోజు స్టార్ట్ అవ్వాలి. ఈ డే అనేది ప్రతి ఒక్కరికి జనరేషన్ కొన్నా, మన జనరేషన్ కొన్నా ఏం చేయాలంటే, నెక్స్ట్ జనరేషన్ కూడా ఆలోచించాలంటే మొక్కలు అనేది నాటి ప్లాంటేషన్ అనేది, ట్రీస్ అనేది మనం కాపాడాలి. ఎందుకంటే ప్లాంట్స్ మనం చేయడం ఎంత ఇంపార్టెంట్, ప్లాంటేషన్ చేయడం ఎంత ఇంపార్టెంటో మనం ట్రీస్ని కూడా కాపాడుకోవాలి. సో గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ సిస్టంలోని ఎన్విరాన్మెంట్ గురించి, తర్వాత ఎన్విరాన్మెంట్ డిజాస్టర్స్ గురించి కూడా ఒక సిస్టమ్ పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి ఈరోజు అతను చేసిన మంచి కార్యక్రమం రేపనే రోజు అందరికీ గుర్తుండిపోవాలంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఈ రిఫార్మేషన్ రావాలి. సార్, ఈ బర్త్డే మేము మర్చిపోలేనిది. ఏ రోజు మార్పుకి చేయడం, ఈ రోజు మార్పు స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. జనసేన పార్టీ ఆదేశించింది. దానికి అనుగుణంగా గాజువాక నియోజకవర్గంలో, అదేవిధంగా 71వ వార్డులో ఈరోజు ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి చేయడం జరిగింది. మొట్టమొదటి ప్రోగ్రామ్గా స్ఫూర్తి అనేటువంటి ఒక అనాథాశ్రమంలో ఈరోజు పిల్లలకి విందును ఏర్పాటు చేయడం జరిగింది. అల్పాహార విందు, భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పల్లా కార్తీక్ గారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయనకు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, ఆయన మరిన్ని ఉన్నతమైన పదవులను అధిరోహించాలని జనసేన పార్టీ నాయకులుగా, జన సైనికులుగా తెలియపరచుకుంటూ, ఇక్కడ సహకరించినటువంటి మా వార్డు జనసేన పార్టీ వీర మహిళలకు, జన సైనికులకు, జనసేన పార్టీ నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి 54వ పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు జీవీఎంసీ 85వ వార్డులో ఆయన పిలుపు మేరకు ఈ సంవత్సరం ఆయన ఏం పిలిపించారంటే, ఆయన పుట్టినరోజు సందర్భంగా క్లీన్ అండ్ గ్రీన్ అనే టైటిల్తో ఈసారి ప్రజల ముందుకు వచ్చారు. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనసేన నాయకులు కానీ, కూటమి నాయకులు, అటు టీడీపీ, బీజేపీ అందరూ కూడా కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇచ్చిన టార్గెట్ మోర్ దెన్ 1,000,000 మొక్కలు వేయాలని చెప్పి ఆయన ఆశయం.
ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం దానికోసం ప్రతి గ్రామాల్లో కూడా పల్లెల్లో గ్రామాల్లో ప్రతి చోట కూడా ఈ ప్లాంటేషన్ అనేది జరుగుతూ ఉంది. ఈరోజు పెనమడక స్కూల్లో ఈరోజు ఇటు కూటమి నాయకులందరూ కలిసికట్టుగా వచ్చి ఈరోజు పల్లా కార్తిక్ గారు అలాగే బీజేపీ, టీడీపీ, జనసేన అందరూ వచ్చి ఈరోజు ఇక్కడ పెనమడక హై స్కూల్లో మొక్కలు నాటడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదట ఒక పొలిటీషియన్ ఈరోజు ఒక మెసేజ్ ఇవ్వడం అనేది ఇలా ప్లాంటేషన్ చేయాలని చెప్పి ఇప్పటివరకు కూడా ఏ నాయకుని కూడా మనం అయితే చూడలేదు గతంలో కూడా. ఇది ఫస్ట్ టైము. ఇదంతా కూడా యువత గ్రహించాలి. డెఫినెట్గా ఆయన అడుగుజాడల్లో ఆయన బాటల్లో భావితరాల భవిష్యత్ బాగుండు కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జై జనసేన, జై హింద్.